నమస్తే వీధుని స్వాతం లక్ష సమాజేతం గంగపుత్ర పితామహులు సందిరి బాలయ్య గారి 54వ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్లో ఉన్నటువంటి గంగపుత్ర భవన్ నందు మరి ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయ సాధన కోసము పనిచేస్తామన్న విధంగా మరి ఈరోజు ఇక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారిని అడిగి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలను అడిగి రాజుగారిని అడిగి తెలుసుకోండి. చెప్పండి సార్. సందిరి బాలయ్య గారు మా యొక్క జాతి నాయకుడు, పితామహులు, అందరు గంగపుత్రులను ఏకం చేయడానికి అతని యొక్క గంగపుత్ర అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఒక దగ్గర తాటిపై తీసుకురావాలని ఆలోచన చేసి ఈరోజు సిటీలో డిస్టిక్లో ఎక్కడున్నా కానీ ఈరోజు గంగపుత్రులు ఉన్నారంటే గంగపుత్ర పేరు పెట్టడం జరిగింది. ఆ మహానుభావులకి సందిరి బాలయ్య గారికి వారి 54వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాము. మరి అంతేకాకుండా సందిరి బాలయ్య విగ్రహాన్ని కూడా ఖైరతాబాద్ గంగపుత్ర సంఘం లాస్ట్ ఇయర్ 15 మార్చి 2019లో నిర్మించడం జరిగింది. ఖైరతాబాద్ యొక్క మా యొక్క స్థానికుల యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క విగ్రహాన్ని 50,000 రూపాయలతో ఖర్చు పెట్టి ఈరోజు ఆ విగ్రహం స్థాపించడం జరిగింది. ఆ విగ్రహం స్థాపించడం వల్ల మా అందరు కూడా గంగపుత్రుల్లో ప్రతి ఒక్క స్థానిక సంఘంలో కూడా ఇలాంటి విగ్రహం స్థాపించాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఈ యొక్క నివాళులు మా యొక్క గంగపుత్ర సంఘం నుండి, అది కాకుండా మత్స్య సహకార సంఘం నుండి మహిళలు కూడా వచ్చారు. మహిళా మత్స్య సహకార సంఘం గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది. జై సందిరి బాలయ్య గారికి. అమర్ రహే. ఈరోజు మా జాతిపిత గంగపుత్రుల ఐక్యతకు ఎంతో పోరాడినటువంటి, అసలు కుల సంఘం అనేది లేనప్పుడు మొట్టమొదటిసారిగా కుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది మా సందిరి బాలయ్య గారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆయన ఇప్పుడు మన మధ్య లేడు. 54 సంవత్సరాలుగా ఆయన 54 సంవత్సరాల వర్ధంతి ఈరోజు. దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ ఆయనకు ఘన నివాళిని అర్పిస్తున్నాం. మనందరము ఆయనను గుర్తు చేసుకోవాలి. ప్రతి సంఘం వారు గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు 100 ఏళ్ళ కిందనే కుల సంఘాలు లేనప్పుడు మొట్టమొదటిసారిగా గంగపుత్ర సంఘం ఏర్పడింది. ఊరూరా వాడవాడ తిరిగేసి అయినా మన పిల్లలు చదువుకోవాలి, పైకి రాలనే ఉద్దేశంతో ఉచితంగా ఆయన డబ్బులతోని పుస్తకాలు పంచి అందరికీ ప్రోద్బలాన్ని ఇచ్చాడు. అందరిని ఒక్క తాటిపై నడిపించి ఈరోజు ఇన్ని సంఘాలు ఏర్పడటానికి కారణం ముఖ్య కారకులైన ఆయనకు ఎంత చేసినా తక్కువే. కాబట్టి మొట్టమొదటిసారిగా ఆయన విగ్రహం ఎక్కడా లేదు, ఖైరతాబాద్ గంగపుత్ర సంఘం దగ్గరే ఉన్నది. దానికి మేము గర్విస్తున్నాం. అదేవిధంగా మా సంఘ సోదరులు అందరికీ చెప్తున్నాం, ఊరూరా వాడ ప్రతి వాడల అంబేద్కర్ విగ్రహం ఎలా ఉంటుందో మన జాతిపిత అయినటువంటి మన సందిరి బాలయ్య గారి విగ్రహం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందిరి బాలయ్య, సందిరి బాలయ్య గారు, సందిరి బాలయ్య గారు. మా జాతిపిత గంగపుత్ర జాతిపిత సందిరి బాలయ్య గారి 54వ వర్ధంతి సందర్భంగా ఈ ఖైరతాబాద్లో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వారిని స్ఫూర్తిగా తీసుకొని గంగపుత్రులు అందరూ కూడా ఐక్యతతో ఉండాలని కోరుకుంటున్నాం. బాలయ్య గారి వర్ధంతి 54వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. మా ఖైరతాబాద్ గంగపుత్ర సంఘం నందు ఆయన స్టాచ్యూని ఏర్పాటు చేసి మేము ఎంతో సంతోషాన్ని పొందాం. సందిరి బాలయ్య, సందిరి బాలయ్య. సందిరి బాలయ్య గారు ఎప్పుడు జన్మించారో కానీ మాకు మాత్రం తెలియదు. కానీ ఈరోజు ఆయన యొక్క 54వ వర్ధంతిని మేము జరుపుకుంటున్నాము. ఆయనకు ఎలాంటి చదువు రాదు, కానీ ఆయన జాతిని ఐక్యత కోసము ఊరూరా తిరిగి పలకలు, బల్పాలు, పుస్తకాలు పంచి జాతిని ఐక్యతను పెంచాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి ఊరు తిరిగి జాతిని పెంచాడు. ఈరోజు సమాజంలో చూస్తే మన గంగపుత్రులు ఎంత ఐక్యంగా ఉన్నారో, ఎంత హై లెవెల్లో ఉన్నారో మనకు తెలిసిపోతుంది. అందుగురించి ఈ ఐక్యతని పాటించాలనే ఉద్దేశంతో ఆయనను స్ఫూర్తిగా పెట్టుకొని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా బస్తీలో కాకుండా ఏ బస్తీలో కూడా సందిరి బాలయ్య గారి విగ్రహం ఏర్పాటు చేయడం లేదు కనుక మేము ప్రతి ఒక్కరిని బతిలాడాము. ఇలాంటి విగ్రహాన్ని మీరందరూ ప్రతి ఒక్క స్థానిక సంఘములు స్థాపించి ఆయన యొక్క విగ్రహాన్ని స్థాపించి ఈ జయంతిని కానీ వర్ధంతిని కానీ జరుపుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మేము అంటాం. సందిరి బాలయ్య అమర్ హై, సందిరి బాలయ్య అమర్ హై, సందిరి బాలయ్య అమర్ హై. నమస్కారము. ముందుగా కీర్తిశేషులు శ్రీ సందిరి బాలయ్య గారి 54వ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ నివాళులు అర్పిస్తున్నాము. 1956వ సంవత్సరంలో
బాలయ్య గారు మన గంగపుత్ర సంఘము స్థాపించారు. అప్పటి నుండి ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని గంగపుత్ర సంఘ సభ్యులు అంతా చాలా అభివృద్ధి చెందాము. ఆయన ఆశయాల స్ఫూర్తితో మేము ముఖ్యంగా మా స్థానిక సంఘాలలో ఇంతవరకు ఎక్కడ కూడా బాలయ్య గారి విగ్రహము లేదు. మొట్టమొదటిసారి మా ఖైరతాబాద్ గంగపుత్ర సంఘంలో స్థాపించారు. దానికి మేము చాలా గర్వపడుతున్నాము. దానికోసం మా సంఘ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా సంఘము పేరు ఈ విధంగా బాలయ్య గారి విగ్రహం ప్రతిష్టాపన చేసినందుకు ప్రతి స్థానిక సంఘంలో కూడా మా ఖైరతాబాద్ సంఘము మారుమోగుతుంది. ఇక ముందు కూడా మా లేడీస్ కూడా మేము ఈ విధంగా బయటికి వచ్చాము అంటే ఆయన ఆశయాలు దానివల్లనే మేమందరం కూడా ఈ విధంగా ఇప్పుడు బయటికి వచ్చి రాగలుగుతున్నాము.